Hello everyone, I'm back with another 2D animation video. So in this video, we are going to talk about the third principle of animation, 2D animation, which is staging. Okay, so it's common for every animation, 2D gani, 3D gani, skeletal animation, whatever it is. So staging. So what is the staging? ఇంతకుముందు మనం stretch and scratch గురించి మాట్లాడుకున్నాం, which is the first one and the second one is anticipation. And I hope you guys understood that. And the third one is staging. Okay, staging అంటే ఏంటి? మనకి బేసిక్గా ఒక యాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక యానిమేషన్ చేస్తున్నాం, ఒక 2D షాట్ ఉంది. ఓకే, ఒక 2D షాట్లో మనకి ఒక యాక్షన్ జరిగేటప్పుడు క్యారెక్టర్కి ఫస్ట్ ఫోకస్ ఏంటి, అసలు మనం ఏం కన్వే చేయాలనుకుంటున్నాము. ఓకే, ఏమి కన్వే చేయాలి అంటే క్యారెక్టర్ ఏం చూడాలి, మన ఉద్దేశం ఏంటిది, ఆ ఉద్దేశం క్యారెక్టర్కి ఆ షాట్ ద్వారా కరెక్ట్గా అర్థమవుతుందా లేదా అలా అర్థం అవ్వాలి. అలా అర్థమయ్యేలాగా చేసేదాన్ని స్టేజింగ్ అంటాం. ఓకే, అలా అర్థం అవ్వాలంటే ఏం చేస్తాము, స్టేజింగ్ ద్వారా ఏం చేస్తామంటే దానికి ఆ కన్వే అవ్వడానికి కావాల్సిన యాక్షన్ కానీ, దానికి సంబంధించిన ఎన్వైర్న్మెంట్ కానీ, అండ్ కెమెరా యాంగిల్, కెమెరా సెటప్ కరెక్ట్గా చేసుకుంటే దాన్ని మనం స్టేజింగ్ అంటాం. ఓకే, సో వీ హ్యావ్ టు కన్వే వాట్ వీ వాంట్ టు కన్వే. ఓకే, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వద్దు, ఇలాంటివన్నీ తెలుసుకోవడం మనం. ఓకే, ఇవన్నీ మనం స్టేజింగ్లో తెలుసుకుంటాం. ఓకే, సో మరి లెట్స్ డూ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఓకే, సో విల్ డ్రా దిస్. ఇక్కడ చూడండి, నాకు ఒక వాటర్ పడల్ ఉంది. ఓకే, ఏదో వాటర్ పడల్ ఇక్కడ ఉంది, రైట్. సో ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి. నౌ ఇప్పుడు నేనేం కన్వే చేయాలనుకుంటున్నా అంటే వ్యూవర్కి ఫస్ట్ స్టేజ్లో ఈ స్టేజ్ మీద అంటే ఈ షాట్లో ఫస్ట్ ప్లేయర్ చూసేది ఏంటంటే పడల్. ప్లేయర్కి చెప్తుంటే అక్కడ ఒక వాటర్ పడల్ ఉంది. ఓకే, వాటర్ ఉన్నాయి, అక్కడ వాటర్ ఉంది ఒక ఎంటీ ఏరియాలో. ఓకే, నా నెక్స్ట్ నేనేం కన్వే చేయాలి అనుకుంటున్నా అంటే ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక బాల్ వస్తుంది. సో నేనేం చేస్తా, ఫస్ట్ ఒక చిన్న బాల్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్ 6th ఫ్రేమ్లో ఓకే, అండ్ 9th ఫ్రేమ్లో అండ్ 12th ఫ్రేమ్లో నాకు బాల్ స్క్వాష్ అవుతుంది, రిపల్స్ వస్తున్నాయి. ఓకే, వాటర్ స్ప్లాషెస్ నాకు పడుతున్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు చూడండి ఇదేం చేస్తున్నా, ఫస్ట్ పడల్ చూపిస్తాను. సో కొంచెం గ్యాప్ ఇచ్చా. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తే ఫస్ట్ పడల్ వస్తుంది, ఫస్ట్ పడల్ కనిపిస్తుంది అతనికి, వ్యూవర్ ఎవరైతే ఉన్నారో. దీన్ని మనం తగ్గిద్దాము. ఓకే, వచ్చేసి 12 and 12. ఓకే, నా ఫస్ట్ నేను పడల్ గీసి కొద్ది గ్యాప్ ఇచ్చి తర్వాత బాల్ వచ్చి మనకి పడల్లో పడింది. ఓకే, సో బాల్ అనుకోండి, వాటర్ ఏదైనా బబులే అనుకోండి, నేను ఇంకా గీయలేదు. అది యాక్చువల్గా అక్కడి నుంచి మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళిపోయేటట్లు గీయాలి, బట్ అది అవసరం లేదు. సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ మీకు, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ అక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది, తర్వాత ఒక బాల్ వచ్చి పడింది అంటే ఇక్కడ క్లియర్గా కన్వే అవుతుంది వాటర్ బాటిల్లో ఒక బాల్ వచ్చి పడింది అని. ఎందుకంటే రెండు ఒకసారి చూపెట్లే. ఒకవేళ నేను దీన్ని కెమెరా ఎక్కడో ఇక్కడ కార్నర్లో పెట్టేసి ఇక్కడ కార్నర్లో పెట్టేసి నేను దాన్ని బాల్తో పాటు నేను తీసుకొచ్చి ఇలా చూపిస్తే అప్పుడు అది రాంగ్ స్టేజింగ్. ఎందుకు అంటే కన్వే అవ్వదు, రెండు యాక్షన్స్ ఒకటేసారి చూపిస్తున్నాం, రైట్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే. అలా చేస్తే ఏమవుతుంది, ఎటు చూడాలి అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాడు. నేను సింపుల్గా చెప్పాలి అంటే ఒక కొత్తది తీసుకుందాం. ఓకే, ఈ వాటర్ బాటిల్ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నా నేనైతే, రైట్. ఇప్పుడు మనకి ఒక ఏరియా ఉంది, ఒక షాట్లో ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఓకే, ఒక క్యారెక్టర్ ఉన్నాడు మనకి.
నా ఈ క్యారెక్టర్ అండ్ కొన్ని మల్టిపుల్ క్యారెక్టర్స్, లేదా లెట్స్ సే ఇంకొక క్యారెక్టర్ వెనకాల నుంచి వస్తుంది అనుకుందాం. ఓకే, ఒక క్యారెక్టర్ వెనకాల నుంచి వస్తుంది, ఒక క్యారెక్టర్ వెనకాల నుంచి వస్తుంది. ఇప్పుడు నేను వెనకాల నుంచి ఒక క్యారెక్టర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఇంత గ్యాప్ ఇచ్చాను. మన ఈ క్యారెక్టర్ ఇటు చూస్తున్నాడు. ఓకే, ఈ క్యారెక్టర్ ఇటు చూస్తున్నాడు, వెనకాల నుంచి వస్తున్నాడు. సమ్ బాల్ ఏదో త్రో చేస్తాడు అనుకుందాం. ఓకే, అయితే ఇక్కడ స్టేజింగ్ ఎలా చేశాను, నేను ఒక గ్యాప్ ఇచ్చాను. అంటే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఏదవుతుంది, ఇది అవుతుంది ఆటోమేటిక్గా. ఇది కాదు మెయిన్ క్యారెక్టర్, అవునా? ఇది మెయిన్ క్యారెక్టర్ కాదు, ఇది ఒక సైడ్ నుంచి చూస్తుంది, ఒరిజినల్ ఒక క్యారెక్టర్ ఇటు నుంచి వస్తుంది. అంటే ఈ సీన్లో నేను కన్వే చేయాల్సింది ఏంటంటే, ఒక క్యారెక్టర్ నిలబడితే ఒక వెనకాల నుంచి ఒక క్యారెక్టర్ స్నీక్ అవుతున్నాడు, స్నీక్ అటాక్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇది స్టేజింగ్. అంటే నేను ఇతన్ని స్టేజ్ చేస్తున్నా, ఇతన్ని మెయిన్ క్యారెక్టర్ అని కన్వే చేస్తున్నా, రైట్? అదే నేను ఒకటే క్యారెక్టర్ ఉంది సీన్లో. ఓకే, సింగిల్ క్యారెక్టర్ ఉంది, ఆ సింగిల్ క్యారెక్టర్ యాక్షన్ చేస్తుంది. ఫర్ సపోజ్ క్యారెక్టర్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. సో హీఈస్ థ్రోయింగ్ ఏ బాల్, చేతిలో బాల్ ఉంది. ఓకే, బాల్ అతను త్రో చేస్తున్నాడు. అంటే ఎందుకు నేను ఇంత స్పేస్ ఇచ్చాను ఇక్కడ? ఇప్పుడు ఇది స్టేజింగ్, ఇది కెమెరా అనుకుందాం. ఓకే, ఇది సేఫ్ ఏరియా. ఓకే, ఇది సేఫ్ ఏరియా. నేను ఈ సేఫ్ ఏరియాలో నేను ఇంత ప్లేస్ ఎందుకు ఇచ్చాను? స్టేజింగ్ చేస్తున్నా. అంటే బాల్ ఎక్కడ పడుతుంది? సరే, ఇక్కడ ఇందాక మనం వాటర్ పడలు గీసాం, ఆ వాటర్ పడలు ఇక్కడ ఉంది అనుకుందాం. ఈ బాల్ ఇక్కడ వేసాడు, ఇలా వచ్చి పడింది. ఓకే, ఇప్పుడు నేను యాక్షన్ అంతా ఒకసారి చేస్తే ఎలా అర్థమవుతుంది? అండ్ ఆల్సో ఈ రెండు పక్క పక్కన పెడితే ఎలా అర్థమవుతుంది? అర్థం అవ్వదు. క్యారెక్టర్కి ఏది చూడాలో అర్థం కాదు. అయితే ఫస్ట్ నేను ఏం చెప్తా, ఫస్ట్ ప్లేయర్ని చూపిస్తా. ఓకే, ప్లేయర్ వచ్చాడు, బాల్ తీసుకున్నాడు, వేస్తున్నాడు, నేను ఒక గ్యాప్ ఇచ్చా. ఎటు సైడ్ అయితే చూస్తున్నాడో, యాక్షన్ ఎటు వైపు అయితే జరుగుతుందో ఆ వైపు ఎక్కువ నేను స్పేస్ ఇస్తున్నా. ఓకే, అండ్ ఆల్సో వైడ్ ఇస్తున్నా యాంగిల్. ఎందుకు వైడ్ ఇస్తున్నా? యాక్షన్ హ్యూజ్ ప్లేస్లో జరుగుతుంది, యాక్షన్ జరుగుతుంది, వైడ్ యాంగిల్ యాక్షన్ జరుగుతుంది. దూరంగా ఉన్న ఒక పడల మీదకి ఒక రాయో, ఒక బాలో ఒక క్యారెక్టర్ విసిరేస్తున్నాడు. ఓకే, అంటే ఇది వైడ్ యాంగిల్లో, డిస్టెన్స్లో ఉన్నది జరుగుతుంది కాబట్టి వైడ్ యాంగిల్లో చేస్తున్నా. ఓకే, ఇది స్టేజింగ్. అర్థమైందా? అంటే నాకు వ్యూవర్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్వే చేయడానికి కెమెరా యాంగిల్ ప్లస్ ఎన్వైర్న్మెంట్ ప్లస్ యాక్షన్, దానికి తగ్గట్టు యాక్షన్ని నేను చేస్తున్నా. దాన్ని స్టేజింగ్ అంటారు. ఓకే, సో ఫస్ట్ రెండు క్యారెక్టర్స్ ఉన్నప్పుడు రెండు క్యారెక్టర్కి స్పేస్ ఇచ్చా, బట్ మేజర్ క్యారెక్టర్కి ఎక్కువ స్పేస్ ఇచ్చాను. ఏదైతే సెకండరీ క్యారెక్టర్ ఉందో దాన్ని సైడ్కి పెట్టాను, రైట్? సెకండ్ దాంట్లో యాక్షన్లో వైడ్ యాంగిల్ పెట్టాను. పడులు ఒక సైడ్ ఉంది, క్యారెక్టర్ ఒక సైడ్ ఉంది, బట్ క్యారెక్టర్ ఎటైతే ఉందో అటు హ్యూజ్ ఏరియా నేను చూపిస్తున్నా. అండ్ బాల్ యాక్షన్ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఏంటిది, మనకు అక్కడ బాల్ త్రో చేసే క్యారెక్టరే, బట్ యాక్షన్ జరుగుతుంది, దూరంగా విసిరేస్తున్నాడు. సో నేను వైడ్ యాంగిల్ ఇచ్చా. అదే ఒక క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ చూపించాలి అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేస్తారు? రేంజ్ దగ్గర పెడతారు యాంగిల్ది, అవునా? ఓకే, దిస్ ఇస్ ద నియరెస్ట్ వన్. అంటే మనకి వైడ్ యాంగిల్ కాదు ఇది. ఓకే, క్లోజ్ కట్ ఇది. ఓకే, మనం క్లోజ్ యాంగిల్లో పెడతాం. సమ్ క్యారెక్టర్ ఉన్నాడు, నీ క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ చూపించాలనుకుంటున్నా. ఓకే, క్యారెక్టర్ యొక్క ఎక్స్ప్రెషన్ నేను చూపించాలి. క్యారెక్టర్ నవ్వుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. ఓకే, సో ఈ ఎక్స్ప్రెషన్ చూపించాలి. అప్పుడు నేను ఏం చేస్తా? క్లోజప్లో పెడతా. అలా క్లోజప్ వైడ్ యాంగిల్. సో స్టేజింగ్ అంటే ఇదే. నీకు నీ బ్రెయిన్లో ఏది ఉంది అది నువ్వు ఎలా కన్వే చేయాలనుకుంటున్నావు వ్యూవర్కి, ఆ కన్వే చేయాలంటే నీకు ఏం కావాలి, సో ఇవన్నీ తెలియాలి. ఓకే, రైట్? సో దిస్ ఈస్ ద స్టేజింగ్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ స్టేజింగ్ ఈస్, రైట్? సో ఇలాగే మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. లైక్ నేను ఒకటి తీసుకుంటా. ఇప్పుడు ఒక వర్షం పడుతుంది. ఓకే, వర్షం పడుతుంది, క్యారెక్టర్ ఉన్నాడు. ఓకే, క్యారెక్టర్ ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, వర్షం పడుతుంది. దీనికి
ఇప్పుడు వర్షం పడుతుంది. ఓకే, క్యారెక్టర్ అక్కడ నిలబడి ఉన్నాడు. జనరల్ నార్మల్గా స్టేజింగ్ ప్రత్యేకంగా చేయాల్సిన లేదు, క్యారెక్టర్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి క్యారెక్టర్ని ఎప్పుడైనా ఇప్పుడు లోవర్ థాట్కి డివిజన్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు థాట్స్లో కానీ మిడ్లో కానీ, ఓకే, ఈ థాట్ ఏరియాలో కానీ మిడ్లో కానీ ఎక్కడైనా పెట్టొచ్చు. సో నేను రెండు మధ్యలో పెట్టా, ఫైన్, మ్యాక్సిమం అర్థమవుతుంది. బట్ ఇదే క్యారెక్టర్ తీసుకొచ్చి మధ్యలో పెడితే ఇంకా బెటర్. అదే క్యారెక్టర్ నడుచుకుంటూ వెళ్తున్నాడు సాడ్ ఫేస్తో, ఓకే, సాడ్ ఫేస్తో ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని కన్వే చేయాలంటే క్యారెక్టర్ ఏడుస్తున్నాడు, ఏడ్చేటప్పుడు వర్షం పడుతుంది. అప్పుడు ఏం చేస్తా, ఒక క్లౌడ్ వేస్తా, వర్షం అతని మీదే పడుతున్నట్లు నేను ఒక సీన్ చేస్తా. ఓకే, అది లోయర్ థాట్లో స్టార్ట్ చేస్తాం, సారీ థాట్స్లో స్టార్ట్ చేస్తా, మిడిల్ నుంచి ఇక్కడ దాకా వస్తాడు. ఓకే రైట్, ఇప్పుడు దీనికి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, క్యారెక్టర్ సాడ్గా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆ సాడ్నెస్ని రిప్రజెంట్ చేయడానికి అతని మీద వర్షం పడుతుంది. ఆ ఏరియాలో అతను ఒక్కడే ఉన్నాడు, నేను డిస్ట్రాక్షన్స్ పెట్టను. ఏదో ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక కప్ప ఉంది, అవన్నీ డిస్ట్రాక్షన్స్ పెట్టొద్దు. ఏం కన్వే చేయాలనుకుంటున్నావు అది క్లియర్గా కన్వే చేయాలి, దానికి తగ్గట్లు యాక్షన్ చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు మనం కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలో చూసాము, రైట్? ఎక్స్ప్రెషన్కి అయితే క్లోజ్అప్ యాంగిల్, బిగ్ యాక్షన్కి అయితే వైడ్ యాంగిల్, ఓకే, డబుల్ క్యారెక్టర్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయితే మెయిన్ ఉందో ఆ క్యారెక్టర్కి ఎక్కువ స్పేస్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం, రైట్? ఇప్పుడు ఏం చూసాము, ఈ క్యారెక్టర్ ఏడుస్తున్నాడు, వాడు రెయిన్లో ఉన్నాడు. ఎందుకు? ఇక్కడ క్లౌడ్ చేశాను, క్లౌడ్ అతని మీద పడుతుంది. ఎందుకు? ఇక్కడ కన్వే చేస్తున్నా ఆ సాడ్నెస్కి గుర్తుగా సింబాలికల్గా నేను ఒక క్లౌడ్ పెట్టి డార్క్ క్లౌడ్ పెట్టి అది క్లౌడ్ వర్షం పడుతుంది అతని మీదనే, ఎక్కువ ఫోకస్ పెట్టి వర్షం పడుతుంది. అతను ఇలా బెండ్ అవుతాడు, ఇంకా అది డ్రా చేయాలి, అది వేరే విషయము. ఇలా ఉన్నాడు, ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు నడుచుకుంటూ. దీన్ని బట్టి ఏంటి కన్వే చేస్తున్నా, ఓకే ఇతను సాడ్నెస్లో ఉన్నాడు, అందుకే పైన వర్షం పడుతుంది, అది ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ యాక్షన్కి మనకి వైడ్ యాంగిల్ కాదు కదా ముఖ్యం, వైడ్ యాంగిల్ క్లోజ్అప్ కాదు ముఖ్యం. ఇక్కడ యాక్షన్ కన్వే అవుతుందా? ఎలా కన్వే అవుతుంది? యాక్షన్తో కన్వే అవుతుంది. ఓకే, వైడ్ యాంగిల్తో కన్వే అవ్వదు. ఎలోన్గా పెట్టాలి క్యారెక్టర్ని, సీన్ సెట్ చేయాలి. సీన్ సెట్ చేస్తున్నాం, థాట్స్లో క్యారెక్టర్ని పెట్టాము. ఓకే, ఇది మిడ్, ఇది థర్డ్, ఓకే, ఇది థర్డ్, ఓకే, లైన్స్ పెట్టుకుంటే. ఓకే, ఇది మిడిల్, సీన్ యొక్క మిడిల్, ఇది థర్డ్, రైట్? థర్డ్లో నేను క్యారెక్టర్ స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు యాంగిల్తో ఇంపార్టెంట్ కాదు, నాకు యాక్షన్తో. యాక్షన్ ఏంటి? వాడు బెండ్ అయిపోయి ఏడుస్తున్నాడు అండ్ పైన క్లౌడ్ ఉంది, వర్షం కురుస్తుంది, సో ఆ సాడ్నెస్ తెలుస్తుంది. సో ఇక్కడ యాక్షన్తో మనం కన్వే చేస్తాం. అండ్ ఎన్వైరన్మెంట్తో కూడా. సీన్ కూడా ఏం చేసాము, ఏం లేవు అక్కడ, ఎలాంటి ఎలోన్గా ఉన్నాడు. ఎలోన్ ఆల్సో రిప్రజెంట్ సమ్ కైండ్ ఆఫ్ సాడ్నెస్ కదా. సో నేను అది తీసుకొని అలా పెట్టాను, వేరే క్యారెక్టర్స్ పెట్టకుండా. సో దిస్ ఈజ్ వాట్ స్టేజింగ్ ఈస్. ఓకే, సో వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు కన్వే, ఇట్ షుడ్ బి కన్వేడ్ ప్రాపర్లీ. దాట్ విల్ బి హ్యాపెనింగ్ యూజింగ్ స్టేజింగ్. సో స్టేజింగ్ ఏంటి? సింపుల్గా ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నామో అది కన్వే అవ్వడానికి ఏదైతే యాక్షన్ చేస్తామో, ఏదైతే కెమెరా యాంగిల్స్ పెడతామో, ఏదైతే కెమెరా క్లోజ్అప్ వైడ్ యాంగిల్స్ పెడతామో, దేన్ని ఫోకస్లో పెడతామో, దేన్ని అన్ఫోకస్లో పెడతామో, ఇవన్నీ కరెక్ట్గా చేయడమే దాన్ని మనం స్టేజింగ్ అంటాము. ఓకే, సో మీరు ఫస్ట్ పడల్ని చూసుకున్నా అంతే స్టేజింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇది చూపిస్తాం, తర్వాత బాల్ వచ్చేది చూపిస్తాం. ఒక పాజ్ ఇచ్చాను నేను, మధ్యలో ఒక ఫ్రేమ్ పాజ్ ఇచ్చా, ఎందుకంటే ఫస్ట్ వాడికి కనిపించాలి క్లారిటీగా, పాజ్ ఇవ్వాల్సింది, రైట్? సో దిస్ ఈజ్ వాట్ స్టేజింగ్ ఈస్. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ వాట్ స్టేజింగ్ ఈస్. If there is any mistakes you think I did, please tell that in the comments. But I am trying to do my best to explain these things. And future lo inka better videos vastayi. Nenu character animation chestanu, skeletal animation chestanu. So stay tuned. So people who didn't watch my previous videos, watch the previous videos. And new people who are watching and coming first time to my channel, please subscribe. And people who already subscribe, please share and like if you like it, and comment if you have anything to say or anything to ask or any doubts you have. And see you in the next video. Until then, keep learning. Bye.